నమస్కారం. జే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. మండల కేంద్రమైన జగ్గంపేటలో ప్రాథమిక వైద్య కేంద్రం ఏర్పాటు చేసి సేవలందించాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఒమ్మి రఘురాం కోరారు. సోమవారం జగ్గంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానమైనటువంటి కారణం మనందరం సరిగా గుర్తించకపోయినప్పటికీ కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య జగ్గంపేట గ్రామానికి కానీ జగ్గంపేట చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కానీ ఫేస్ చేస్తున్నటువంటి ఒక సమస్య గురించి ఈరోజు ఈ పత్రికాముఖంగా ప్రజలకి అధికారులకి తెలియజేసి దాని పరిష్కారం కోసం డిమాండ్ చేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు జగ్గంపేట నియోజకవర్గ కేంద్రం. ఈ నియోజకవర్గ కేంద్రంలో గత సంవత్సరం వరకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సి హాస్పిటల్ అనేది మనందరికీ అందుబాటులో ఉండేది. ఈ సిహెచ్సి హాస్పిటల్ వల్ల జగ్గంపేట గ్రామంతో పాటుగా జగ్గంపేట మండలంలో ఉన్నటువంటి రింగ్ రోడ్డు గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ రింగ్ రోడ్డు గ్రామాలు, రామవరం తదితర గ్రామాలకి వైద్య సేవలు చాలా అందుబాటులో ఉండటం, ఏ విధమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినా వెంటనే వైద్య సేవలు అందడం మనందరం కూడా చూసాం. చెప్పుకున్నంత కాలం జగ్గంపేటకు ఇంకొక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే పరిస్థితి కూడా ఉండదనే విషయాన్ని మరి ప్రజాప్రతినిధులు గ్రహించాలి. ఏమంటారు రికార్డులో జగ్గంపేటకు ఉంది అని అంటారు. జడ్రాగంపేట జగ్గంపేట ఎలా అవుతుంది? జగ్గంపేట హాస్పిటల్ ఎలా అవుతుంది? పేరున్నది మాత్రం చేత. ఇప్పుడు దయచేసి దీని మీద అందరూ కూడా ఆలోచన చేయండి. పత్రికా విలేకరులని, నేను పాత్రికేయులని మిమ్మల్ని అందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాను. ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం, ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశం. మీ మీడియాలో దీని గురించి మరి మీరు ప్రచురించి ప్రసారం చేసి అధికారులు స్పందించేలాగా, ప్రజాప్రతినిధులు దీని మీద స్పందించేలాగా మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. వైసీపీ ప్రభుత్వం నేను ఇందాక కూడా చెప్పాను, అభివృద్ధి జరుగుతున్నప్పుడు అందరం కూడా సహకరించాలి. గత ప్రభుత్వంలో హైవే హాస్పిటల్ కింద అప్గ్రేడ్ అవుతుంది, పడకలు పెరుగుతున్నాయి, వైద్య సేవలు పెరుగుతాయి అనేటువంటి మాటతో అది మార్చడం జరిగింది. గత ప్రభుత్వంలో జరిగినప్పుడు కూడా మేము ఆశ్చర్యపోయాం. ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు చంటిబాబు గారు రోడ్డుకి అత్యంత దగ్గరలో ఆయన శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన మేము అందరం కూడా వెళ్ళాం. కానీ కన్స్ట్రక్షన్ ఎక్కడో జరిగింది. శంకుస్థాపన జరిగిన ప్రాంతం వేరు, కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ప్రాంతం వేరు. ఇక్కడ రాజకీయ విమర్శలు చేసేటటువంటి ఆలోచనతో మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాల. గత ప్రభుత్వమా ఇప్పుడు ప్రభుత్వమా అన్నది కాదు. ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహకం అని కూడా నేను మాట్లాడట్లా. ఈరోజు నేను ఒకటే కోరుతుంది ఏంటంటే, జగ్గంపేట ప్రజలకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోగ్యపరమైన సమస్య సిహెచ్సి అక్కడ తరలించడం వల్ల మాకు వచ్చినటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే సిహెచ్సి కూడా మనందరికీ కూడా వైద్య సేవలు అందించేటటువంటి పెద్ద ఆసుపత్రి. పెద్ద ఆసుపత్రి ఎప్పుడు ఉపయోగపడుతుంది? చిన్న ఆసుపత్రిలో వైద్య సేవలు సరిగా అందినప్పుడు, ఈ చిన్న ఆసుపత్రుల్లో ప్రాథమిక చికిత్స అంటే ప్రథమ చికిత్సకు సంబంధించినటువంటి అన్ని రకాలు జరిగిన తర్వాత ఇక్కడ మనకి కుదరకపోతే పెద్ద హాస్పిటల్కి వెళ్తాం. నేరుగా మనం ఎప్పుడైనా జీజీహెచ్కి వెళ్తామా? వెళ్ళం కదా. ఎప్పుడు వెళ్తాం? జీజీహెచ్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, అంత తీవ్రమైనటువంటి సమస్య ఉన్నప్పుడు మాత్రమే మనం జీజీహెచ్కి వెళ్తా ఉన్నాను. అలాగే గౌరవ జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల్ నెహ్రూ గారిని కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది నియోజకవర్గ కేంద్రం, అత్యంత పెద్ద ఊరు. ఒక రకంగా మీ అందరికీ తెలుసు, నగర పంచాయతీ అవ్వాల్సినటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఊరికి ఈరోజు కనీసం వైద్య సేవలకి చేయించుకోవడానికి ఒక్క ప్రభుత్వ హాస్పిటల్ కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితిలో ఈరోజు జగ్గంపేట ప్రజానికం ఉన్నాం. కాబట్టి ఏదైతే సిహెచ్సి వచ్చిందని పిహెచ్సి తీసేశారో, ఈరోజు సిహెచ్సి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో కొత్తగా పిహెచ్సిని మంజూరు చేయించండి. లేదు ఈ లోపల ప్రజల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హాస్పిటల్ అందుబాటులో ఉంది, పాత సిహెచ్సి అందుబాటులో ఉంది. పాత సిహెచ్సిలోనే ఇప్పటికీ ఆయుర్వేద హాస్పిటల్ రన్ అవుతూ ఉంది. రాజపూడిలో ఉన్నటువంటి డాక్టర్స్ 2-3 డాక్టర్స్ ఉన్నారు. కాబట్టి కనీసం ఒక డాక్టర్నైనా జగ్గంపేటకి అలాట్ చేసి పిహెచ్సి సేవలు జగ్గంపేట గ్రామంలో అందుబాటులో కనుక ఉన్నట్టయితే రింగ్ రోడ్డు గ్రామాలకు కానీ, రామవరం లాంటి గ్రామాలకు కానీ, ఎందుకంటే కాట్రోలపల్లికి ఒక పిహెచ్సి ఉంది, పర్వాలా, ఇబ్బంది ఏం లేదు. కానీ మిగిలిన గ్రామాలన్నీ కూడా ఆధారపడింది ఒక రాజపూడి దాని మీద ఆధారపడి ఉన్నాం. ఈరోజు
ఏ ఒక్క వైద్యుల్ని మేము తప్పుపట్టట్లా. కారణం ఏంటంటే వాళ్ళ పరిధిలో, వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేయాల్సినటువంటి వైద్యాలు అందిస్తున్నారు. కానీ ఫ్లోటింగ్ పెరిగిపోయినప్పుడు ఎవరు మాత్రం అందించగలుగుతారు? జగంపేట సిహెచ్సి హైవే హాస్పిటల్ అయ్యింది, అప్గ్రేడ్ అయిందని మీరు చెప్తున్నారు. సిహెచ్సిలో పిహెచ్సి సేవలు ఏ రకంగా అందుబాటులో ఉంటాయి? మనందరికీ తెలుసు పిహెచ్సి సేవలు అంటే ఏంటుంటాయి? గర్భిణీ స్త్రీలకి సంబంధించినటువంటి రెగ్యులర్ చెకప్లు, పిల్లలకు సంబంధించిన టీకాల విషయంలో రెగ్యులర్గా వాళ్ళు చేయాల్సినటువంటి పనులు, షుగర్కి సంబంధించి, బీపీకి సంబంధించి, డయాబెటిస్